ఎండలు మండే కాలం ముందుంది. కరెంటు కోతల కాలం ముంచుకొస్తోంది. నీరు కరెంటు లేకపోతే సేద్యం మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. కరెంటు పోకడ ఎవరికెరుక అన్నట్లుగా నీరుంటే కరెంటు లేక, కరెంటు ఉంటే నీరు చాలక, వేళాపాళా లేని విద్యుత్ అంతరాయాలతో పంటలెండిపోతూ ఉంటే చూస్తూ ఊరుకోలేక, రేయింబవళ్లు పొలాల్లో పడిగాపులు కాసి ఏ దారి కానరాక, నిస్సహాయంగా పంటల్ని బలిచేసిన దయనీయ పరిస్థితులు కర్షక లోకానికి చేదు అనుభవాలుగా మిగిలిపోతున్నాయి. వ్యవసాయ రంగంలో కారు చీకట్లు కమ్ముకున్న ప్రస్తుత పరిస్థితుల్లో అందరం వెతుకుతున్న ప్రత్యామ్నాయం, పరిష్కారం ఒకటుంది. గ్రహించేశారు కదూ? అవునండి, తొలిపొద్దు సూర్యుడే ఆ పరిష్కార కిరణాలను విరాజిల్లుతున్నాడు. ఆ ఆదిత్య భగవానుడి అనంత శక్తిని, వెలుగు కిరణాల వేడిని ఉపయోగించుకుని నిరంతరాయంగా పంటలు పండిస్తూ సేద్యాన్ని సఫలం చేసుకుంటున్న అతి కొద్ది మందిలో ఇప్పుడు మనం చూడబోతున్న రైతు ఒకరు. ఆ రైతెవరో, సేద్య ఫలాలను ఎలా అందుకుంటున్నారో చూద్దాం రండి. సోలార్ విద్యుత్ను ఉపయోగించుకుని విజయవంతంగా పంటలు పండించుకుంటున్న ఈ రైతు అమరేంద్రనాథ్ రెడ్డి. కర్నూలు జిల్లా దుగ్గొండి మండలం పగిడిరాయి గ్రామంలో ఈయన ఉద్యాన పంటలు సాగు చేస్తూ ఉంటారు. 6 ఏళ్ల క్రితం రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అనే స్వచ్ఛంద సంస్థ ఆర్థిక సహకారంతో సోలార్ పంప్సెట్ను అమర్చుకున్నారు. అప్పట్లో ఒక 35,000 మాత్రం రైతు భరాయించారు. సపోటా, మామిడి తోటలను డ్రిప్ ద్వారా 20 ఎకరాల్లో సేద్యం చేస్తున్న అమరేంద్రనాథ్ సోలార్ పుణ్యమా అని అదనంగా మరో 4 ఎకరాల్లో పుచ్చ, కర్బూజ పంటలను ఏడాదంతా పండించగలుగుతున్నారు. 60 నుంచి 80 రోజుల పంటకాలం కలిగిన ఈ పంటల నుంచి ఏడాదికి 3 నుంచి 4 పంటలు తీస్తున్నారు. ఇక్కడ 2 అంగుళాల బోర్లు 2 ఉన్నాయి. ఈ 2 బోర్లతోనే 24 ఎకరాల సేద్యాన్ని డ్రిప్ను అనుసంధానించి భేషుగ్గా చేయగలుగుతున్నారు. 2 HP మోటార్లు 2 ఉన్నాయి. ఒకటి విద్యుత్తుతో పనిచేసేది కాగా రెండవది సౌర విద్యుత్తో పనిచేసేది. రోజు దాదాపు 10 గంటల పాటు సౌర విద్యుత్తో మోటార్ నడుస్తుంది. ఒకరోజు ఒక ప్రక్క పొలం తడిపితే మరుసటి రోజు మరో ప్రక్క తడుపుతారు. అదే విద్యుత్ మోటార్ అయితే అంతరాయాలతో ఎప్పుడు నడుస్తుందో ఎప్పుడు ఆగుతుందో తెలియని పరిస్థితి. కరెంటు వచ్చేంతవరకు చేలోనే పడిగాపులు కాయాలి. డ్రిప్లో వాల్వులు మార్చడానికైనా అక్కడే కాచుకుని ఉండాలి. అదే సోలార్ విద్యుత్ వల్ల రైతుకు ఇలాంటి కష్టాలు, కడగండ్లు తప్పుతాయని, పనివారి అవసరమూ తగ్గి నిశ్చింతగా ఉండవచ్చని అంటారు అమరేంద్రనాథ్ రెడ్డి. కరెంటు ప్రాబ్లం వల్ల సోలార్ వైపు పోవాల్సి వచ్చింది. 2 HP మోటారు నాకు దాదాపు 20 ఎకరాల్లో యూజ్ అవుతుంది. దీనివల్ల ఉదయం 7 గంటలకు స్టార్ట్ చేస్తే సాయంకాలం 5:30, 6 దాకా పనిచేస్తుంది. కరెంటు కోసం చూడాల్సిన అవసరం లేకుండా ఏదైనా చిన్న చిన్న పనులు, తోటలు ఏదైనా నాట్లు వేసుకోవాలి, చేయాలనుకున్న మంచి ఉపయోగమే. రోజుకు వచ్చేసి 10 నుండి 11 గంటలు యూజ్ చేస్తున్నాము. కరెంటుతో 7.5 HPతో వచ్చే వాటరు దీనికి 2 HPనా అంత సమృద్ధిగా వాటర్ వస్తుంది, దానికి ఈక్వల్. 2 HP మోటార్కు 2 కిలోవాట్ల ప్యానెళ్లను అమర్చారు. ఈ సోలార్ ప్యానెళ్లు సూర్యరశ్మిని గ్రహించుకుని విద్యుత్ శక్తిగా మారుస్తాయి. ఈ ప్యానెళ్లు అధిక సూర్యరశ్మిని గ్రహించేందుకు వీలుగా సూర్యుడు ఉన్న దిశకు అనుగుణంగా మారుస్తారు. 6 ఏళ్లుగా ఎలాంటి రిపేర్లు, నిర్వహణ వ్యయం లేకుండా సోలార్ పరికరాలన్నీ చక్కగా నడుస్తున్నాయి. మబ్బుగా ఉన్న కొన్ని రోజులు మినహా దాదాపు అన్ని రోజులు సోలార్ పంప్ పనిచేస్తోంది. పునరుత్పత్తిదాయకమైన సోలార్ విద్యుత్ వల్ల సేద్యం సాఫీగా సాగడమే కాదు, అదనపు పంటలను పండించుకుని తద్వారా అధిక రాబడి పొందవచ్చనడానికి ఈయన సేద్యమే ఉదాహరణ. పుచ్చ, కర్బూజ పంటల ద్వారా అన్ని ఖర్చులు పోను ఏడాదికి 2 నుంచి 3 లక్షల నికరాదాయాన్ని ఆర్జించగలుగుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 5 HP సామర్థ్యం గల సోలార్ పంప్సెట్ను అమర్చుకోవాలంటే
సుమారుగా 5 లక్షల రూపాయల ఖర్చవుతుంది. 1 యూనిట్లో సోలార్ ప్యానెళ్లు, పంప్ సెట్, పైప్ లైన్లు కలిపి అందజేస్తారు. రైతులు కేంద్ర ప్రభుత్వం నుంచి నాబార్డు స్కీమ్ కింద రాయితీని, రుణాన్ని పొందవచ్చు, లేదా నెడ్క్యాప్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాయితీని పొందవచ్చు. ఇందుకోసం జిల్లాల్లో ఉన్న నాబార్డ్ లేదా నెడ్క్యాప్ కార్యాలయాల్లో రైతులు సంప్రదించవచ్చు.